నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, హ్మ్. మనం రకరకాల పనులు చేస్తూ ఉంటాం. అందులో మంచి, చెడు వెతుక్కుంటాం. పాపం వస్తుంది. తప్పు చేస్తే పాపం. లేదా మంచి చేశాము ఏదో పుణ్యం వస్తుంది. ఇట్లా అనుకుంటూ ఉంటాం కదా! ఆహ్, ఏ పనులు చేస్తే మనతో పాటు మనకు పుణ్యం కలిసొస్తుంది? ఏవి చేస్తే తప్పులొస్తాయి? అట్లా తప్పులు దేనివల్లైనా వస్తాయి. ఆ! అంటే అన్నం పెట్టాం. చెయ్యకుండా ఇప్పుడు పిల్లలకి చెప్పేటప్పుడు ఈ తప్పు చేశావనుకో ఇంక అంతే అట్లా మనం చెప్తాం గదా! వేటికి చెప్పొచ్చు? బోల్డన్ని. ఆ! ఎవరికైనా అన్నం పెట్టి, అన్నం తింటుంటే మధ్యలో లేపేయటం పాపం. నువ్వు అన్నం పెట్టిన పుణ్యం పోతుంది, ఇది మధ్యలో లేపేసిన పాపం వస్తుంది. ఆ! ఏదైనా ఓకే. మనకి విపత్కర పరిస్థితుల్లో మనని ఏదైనా ఆదుకుంటుందంటే, మనం చేసిన దానం, ఆహా! మనం చేసిన సహాయం. డైరెక్ట్‌గా అదే రాదు. వేరే రూపంలో. ఏదో ఒక రూపంలో వస్తుంది. అప్పుడప్పుడు డైరెక్ట్‌గా మనం ఎవరికి హెల్ప్ చేస్తామో వాళ్ళే మనకి తిరిగి హెల్ప్ చేసేవి కనపడతాయి. హ్మ్. మనం అనుకోకుండా చేసినా కూడా రకరకాలు ఇలాంటివి మనకి దానపరులు వాళ్ళ కథలు ఎన్నో కథలు ఉన్నాయి, మనం చెప్పుకుంటూ ఉంటాం. ఈ దానం చేయటం వల్ల వీళ్ళకి ఈ ఫలితం లభించింది అని. ఇప్పుడు ఫలితం కోసం దానం చేయకూడదు. నువ్వు దానం చేయాలి, ఇతరులకు సహాయం చేయాలి, ఆ విధితో చెయ్యి. నీకు సహాయం అవసరమైనప్పుడు అది లభిస్తుంది ఆటోమేటిక్గా. నిన్న నేను చేసిందే ఇవాళ నాకు రావాలి, నిన్న బియ్యపు గింజ పెట్టాను అది మొక్క రావాలని అనుకోకూడదు. రూపం మారిద్దంటారా? మారిపోతుంది, రూపం మారుతుంది. నీకు కావలసిన సహాయం ఎలాగోలాగా అందుతుంది. ఓకే. నువ్వు ఇచ్చిందే, నువ్వు చేసిందే, నువ్వు దేనికి పెట్టావో సొరగింజ పెట్టి సొరమగపకాయలే కాయటం లాగా అది జరగదు. అట్లా జరగదు. కానీ నువ్వు పెట్టిన విత్తనం అది ఏ గింజో నీకు తెలియదు. అది ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో అలాంటి ఫలితాన్ని ఇచ్చేస్తుంది అది ఆటోమేటిక్గా. నీకు ఏ కాయ కసరు ఇవ్వలేదు ఆ చెట్టు, నువ్వు పెట్టిన గింజ నీడైనా ఇస్తుంది కదా, నీడిస్తుంది, పచ్చగా కాస్త ఆహ్లాదాన్ని ఇస్తుంది కంటికి. ఓకే. గాలి ఇస్తుంది, మంచి ఆక్సిజన్ని. వాన వంగుడు ఎండ సమయాల్లో తలదాచుకునేందుకు ఒక గూడు. ప్రతిదీ కాయాన్ని పండే వచ్చేసి అవి నువ్వు కూర వండుకోవడానికో మధ్యాహ్నం కోసు తినడానికో చరకపోవచ్చు, కనీసం నీడనైనా ఇస్తుంది. నువ్వు గింజలు పెట్టాలి ప్రధానంగా. మొక్కంటూ పెట్టు అంతే. అయితే గింజ లేకపోతే మొక్క. నీకు రాదగిన ఫలితం వచ్చే తీరుతుంది. కనీసం ఆక్సిజన్ అయినా ఇస్తుంది కదా, కనీసం ఫ్రెష్ ఎయిర్ అంతే కదా, అదైనా ఇస్తుంది. ఈ ఆలోచనతోటే ఉండాలి ఎప్పుడు కూడా. ఇతరులకు సహాయం చేయాలి. ఎవరైనా అడిగింది మన దగ్గర ఉంటే లేదనకుండా ఇచ్చేసేయమని. చిన్న కథ ఒకటి చెప్తాం. 3 కానుల పుణ్యం. 3 కాసులు కాని, 3 కానీలు, 3 కానుల పుణ్యం. పూర్వం అంటే ఒక శెట్టి గారు ఒక ఆయన ఉండేవాడు. ఓకే. వ్యాపారస్తులు, ఆయన కొంచెం పిసినారు వాడు. ఎవరికైనా ఏమైనా ఇవ్వడాలు అవన్నీ నచ్చవు. ఆయన పని ఆయన చేసుకునేవాడు. వ్యాపారం న్యాయంగానే చేసేవాడు. కానీ దాన ధర్మాలు, ఇతరులకు సహాయం చేయటం, ఎవరైనా ఈయన కొంచెం వేయమని ఉన్నాడు కదా అని, బాబు మా పిల్లపెళ్ళి సాయం చేయండి, మీ పిల్లపెళ్ళి మీరు చేసుకోండి, నేను చేయటం ఏమిటి, అలాంటి వాడనమాట. అసలు ఇతరులకు ఇవ్వటాలు అవన్నీ ఉండేవి కాదు. డబ్బు చాలా లెక్క ఆయనకి. వచ్చిన లాభం అంతా మూటలు కట్టి దాచుకోవాలి, అలాంటి ధోరణి ఉన్నవాడు. భార్య కొంచెం మంచిది, యశోద ఆవిడ పేరు. కొంచెం నిదానస్త్రాలు పరాలు. వాడెవడో మన వాకిట్లోకి వచ్చాడు, ఓ అరటిపండు ఇస్తే ఏమైంది, 10 పళ్ళు ఉన్నాయి, కట్టు దింపోతామా ఈ 3 రోజుల్లో, పోన్లే 2 పళ్ళు ఇస్తామని చూసి చూడకుండా ఆయన వద్దన్నా సరే ఆవిడ తిరగబడి పొట్టాడేది, ఏదో ఇచ్చేది, పోసేసేది కాదు. కానీ చేయి విడిచి వస్తువు ఇవ్వటమే ఆవిడికి అలవాటుగా ఉంది. చాలా కాలం వాళ్ళకి పిల్లలు లేరు. ఎన్నాళ్ళో పిల్లలు కలగల. ఆవిడ ఏమనేదంటే, నువ్వు ఇవ్వవు దానం కొద్దీ పిల్లలు మనకు చెప్తాగా, పుణ్యం కొద్దీ పురుషుడు దానం కొద్దీ పిల్లలు. నేను సరిగ్గా పుణ్యం చేసుకోవాలి, అందుకే పిసినారి మొగుడు వచ్చాడు నాకు, నువ్వు సరిగ్గా దానం చేయకపోతే నీకు పిల్లలు కలగకుండా పోతారు అనేది. ఆవిడ ఆ పూజ చేసి ఈ పూజ చేసి ఆ గుడికెళ్ళి ఈ గుడికెళ్ళి ఎప్పటికో ఆవిడకి మొత్తానికి ప్రెగ్నెన్సీ వచ్చింది. అయితే ఆవిడ ఇట్లా తన కడుపులో ఒక ఆయ కాస్తే 1 సంవత్సర కాలపు వ్యాపారపు లాభాన్ని తిరుపతి హుండీలో వేస్తానని స్వామికి మొక్కుకుంది, వెంకటేశ్వర స్వామికి. ఆవిడ ఆ ధ్యాస మీదే ఉండేది. సరే, కడుపుతో ఉన్నది, కన్నది, మగపిల్లాడు పుట్టాడు. పిల్లాడికి ఏడాది వచ్చేసరికి నీకు డబ్బులు తీసుకొచ్చి వేసి పిల్లాడి తల వెంట్రుకలు తెల్ల నీళ్ళాలు ఇస్తాను స్వామి అని వెంకన్నకి చెప్పింది. సూపర్. అక్కడిచ్చి పిల్లాడు కాస్త 3-4 నెలలు వస్తే చంటి పిల్లాడు ఆము అని పలకరిస్తాడా. సరదా వచ్చింది శెట్టిగారికి కూడా కొడుకు అంటే. లేక పుట్టిన పిల్లవాడు. ఈ ఆస్తి స్వాస్తి ఎవరో తినిపోతారని బెంగగా ఉండేది. సొంత కొడుకే. ఓ పిల్లాడు పుడితే తర్వాత ఇంకొకటో 2 కాన్పులు రావు, బాగానే ఉంది సరదాగా.
అయితే మెల్లిగా ఈవిడ ఒకరోజు చెప్పేది, మనం వెంకన్నకి వెళ్ళాలి, చూసి రావాలి, తలకాయ నీళ్ళాలు ఇవ్వాలి, మేము నీకు మీ అమ్మ చెప్పింది, నీ తల నీళ్ళాలు కూడా తిరుపతిలోనే ఇచ్చారట అని మెల్లిగా ఆయన్ని లైన్లో పెట్టింది గుడికి వెళ్ళాలి అని. చివరికి ఒకరోజు చెప్పింది, సంవత్సర ఫలితం వేస్తాను అని. అదంతా లెక్కపెట్టి గుండెలు బాదుకున్నాడని, అయ్యే బాబోయ్ 2000 రూపాయల ఖర్చు, ఏడాదికి 1000 రూపాయలు మనకి లాభం, ప్రయాణానికి 1000 అవుతుంది అని చెప్పి గోల పెట్టేశాడు. గోల పెడితే ఆవిడ ఏమైనా సరే, ఇంతలో ఏమైంది, ఆయన ఇట్లా గోల పెడుతుంటే ఆ పిల్లాడు కాస్త తపిక్కని పడ్డాడు, నెత్తురు వచ్చేసరికి ఆవిడ అంది, ఎవరెవరా నువ్వు భగవంతుడి విషయంలో ఇట్లా వేషం వేస్తున్నావా, కాబట్టి చూడు ఇట్లా అయిపోయింది, పిల్లాడి పడ్డాడు, ఇంకేదైనా పెద్ద ప్రమాదం జరిగితే బాకీ తీర్చపోతే ఆయన ఒప్పుకుంటాడు, వెంకన్న అసలు ఊరుకోడు, బాకీ లాగేదాకా ఒప్పుకోడు ఆయన. నువ్వు అక్కడ బాకీ ఇవ్వకపోతే పిల్లాడికి ఏదైనా జబ్బు చేసి వీడు అనారోగ్యానికి అయిపోతుంది, మొక్కుబడిగానే ఉండిపోయి ఖర్చు అయిపోతుంది అని అరిచర్చి కేకలేసి పోటాడింది. ఈ లోపల ఆయన మేనత్త మొగుడు వచ్చారు. వాళ్ళు అన్నారు, అయ్యో అట్లా చేయకూడదురా నాయన, మీ అమ్మ ఇట్లాగే ఏదో ఇద్దే కొట్టి మీ తమ్ముడు పోయాడు అప్పుడు అనేసరికి భయం పట్టుకుంది. కేకలే కలిగిన పిల్లాడు, వాడేమో మంచి జనముద్దైన పిల్లాడు. సరే ఒప్పుకున్నాడు లబలబలాడుతుంది. సరే మరి ఆ రోజుల్లో ఏమిటి ప్రయాణం అనేసరికల్లా వారం 10 రోజులు పడుతుందా, పిండి వంటలు అన్నీ చేసుకున్నారు, చెక్కలు చేగోడీలు ప్రయాణంలో తినడానికి, లడ్లు గిడ్లు అన్నీ చేసుకున్నారు. మరి వీళ్ళతో పాటు ఒక 10 రోజుల పాటు ప్రయాణం, బండి వాళ్ళు ఉంటారు కదా, అన్నీ చేసుకున్నారు. సరే ఆ పూట ఏదో కొంచెం అన్న సమారాధన చేస్తానంటే వచ్చాక చేద్దు కానీ ఇప్పుడు ఏం పెట్టద్దు అన్నాడు. సరే అన్ని సామాన్లు సర్దుకున్నారు, పక్క వాళ్ళకి వెనక వాళ్ళకి అందరికీ చెప్పింది వెళ్ళొస్తామని. వీళ్ళు బయటకు వస్తుంటే ఒక సాధువు ఒక ఆయన వీళ్ళ వాకిలి గుమ్మంలో కూర్చున్నాడు. ఏదైనా దానం చేయని అయినా ప్రయాణం చేస్తున్నావు అనేసరికి ఈయన ఏమన్నాడు, ఈ దానం గుళ్ళో వేయడానికి తీసుకెళ్తున్నాను ఆయన 2000 రూపాయలు ఏమన్నా తక్కువ అనుకుంటున్నావా, అతేరి ఇప్పుడు నేనేం దానాలు గిన్నాలు చేయను, అసలే ప్రయాణంలో ఉన్నాను అనేసరికి నిన్ను కాపాడుతుందిరా నాయన నువ్వు చేసే దానం అన్నాడు. ఏమిటి నీకు చేసేది కాని పుణ్యం కాపాడుతుందా, నన్ను కాపాడేది అదేనా, నా దగ్గర డబ్బులు కాపాడవా, నేను వెళ్తున్న దేవుడు కాపాడ్డా, పోపో మెట వేదాంతం చెప్తావు అని కసురుకున్నాడు. లోపల నుంచి సంచులు అన్నీ పట్టించుకుని పిల్లాన్ని సంకనేసుకుని వస్తుంది. యశోద గారు ఏం చేసింది, సంచిలోంచి ఆవిడ చేతి సంచులోంచి 2 లడ్డూలు తీసి ఆ సాధువు చేతిలో పెట్టి 3 కాన్లు ఆయన చేతిలో పెట్టి, లడ్డూలేమో ప్రసాదంగా, కాన్లు ఆయన దానం అడిగాడు కదా, ఊరు వెళ్తున్నావు దేవుడికి మొక్కు తీర్చడానికి వెళ్తున్నావు, 2 కాన్లైనా నేను దానం చేసుకోకపోతే ఎట్లా అని ఇచ్చేసరికి ఈయన అన్నాడు, ఖర్చు కంచే మొదలు పెట్టావా, పెద్ద నష్టం వస్తుంది రేపు మనకు, అక్కడ ఎలాగో 2000 వేసేస్తాం గుళ్ళో అయిపోతుంది అని గట్టిగా కసురుకున్నాడు. ఆవిడంది, ఈ 3 కాన్లతోటి దిగిపడిపోయామా మనం, పద అన్సేపు ఇట్లా అంటామని మొగుడిని కసిరేసింది. ఆ సాధువు దండం పెట్టాడు, లడ్డు ముక్క తుంచి నొట్ట వేసుకున్నాడు. వీళ్ళు బండెక్కారు. చక్కగా సజావుగా ప్రయాణమైంది. 4 రోజులు 5 రోజుల తర్వాత తిరుమల చేరాక అసలు ఆ కొండ మీదకి వెళ్తుంటే ఆ గోవిందనామస్మరణలకు వాటికి ఆవిడ ఒళ్ళు తెలియలే, ఈ గోవిందనామమే కదా ఇట్లా తల్లిని చేసింది రండి అని చాలా సంతోషంగా ఉంది. అక్కడి నుంచి డబ్బులు 3000 రూపాయలు పుచ్చుకొని బయలుదేరారు. 1000 దేవుడికి వేయటానికి, మిగిలినవి ఖర్చులు. సరే మొక్కుకున్న ప్రకారం వెయ్యాలి కదా, ఆయన ఏం చేశాడు, ఏదో యథాలాపంగా ఏమే ఈ 1000 దేవుడికి వేయటానికి, ఈ 1000 నీ దగ్గర ఉంచు, నా 1000 నేను వేస్తాను అన్నాడు. 2000 వెయ్యాలి వీళ్ళు, ఒక 1000 2 ఏళ్ళు అయింది కదా, మొక్కుకుని 2 సంవత్సరాలు కదా, ఆ 1000 ఒక సంవత్సరం ఒక 1000, రెండో సంవత్సరం ఒక 1000. ఓకే, నువ్వు 1000 నేను 1000 వేస్తాను అన్నాడు. కానీ 2000 ఆవిడ చేతికి ఇచ్చాడు, తన 1000 తన దగ్గర ఉంది. ఆవిడ ఈ భక్తి పార్వశంలో గోవిందా 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 అంటూ ఈ పిల్లాడితో గుండు కట్టించింది, అవన్నీ చేసి తన దగ్గర ఉన్న 2000 ఎత్తి హుండీలో వేసేసింది. ఈయనేం చెప్పాడు, నువ్వు 1000 నేను 1000 వేస్తా అన్నాడుగా, ఈయన 1000 వేసేసాడు. అయిపోయింది. ప్రయాణంలో పెద్దగా ఖర్చు కాలే వాళ్ళకి, ఎందుకంటే తిండి సంబారాలన్నీ తెచ్చుకున్నారు వచ్చేటప్పుడు కదా, వెళ్ళేటప్పటికి అన్నీ కావాల్సిందే. ఆ బండి వాడిని అక్కడ దిగడిపోయాడు, కొత్త బండి తీసుకోవాలి. అక్కడి నుంచి ఏం చేస్తారు తెలిసి చూసుకున్నారు, మొత్తం చూసుకునేసరికి డబ్బులు లేవు. ఏవో తెచ్చుకున్నవి 2-3 తినుబండారాలు, పిల్లాడు తల్లిపాలు తాగుతాడు కాబట్టి పిల్లాడు లబో దిబో. అక్కడికి కొంతమందిని అడిగాడు, అయ్యా పొరపాటున పడిపోయినాయండి, ఒక 1000 రూపాయలు అందులో ఇచ్చి తీసి మాకు ఇస్తారా అని. హుండీలో వేసింది ఏం, నువ్వు పిల్లాడిని వేసినా పిల్లాడిని కూడా ఇవ్వమన్నారు. ఎట్లా ఇస్తారు, దేవాలయ హుండీలో పడింది తీసుకోవచ్చునా. లబలబలాడిపోయాడు, ఏం చెయ్యాలో తెలియదు, రూపాయి లేదు, ఎట్లా వస్తారు అక్కడి నుంచి.
కనపడ్డ వాళ్ళందరినీ బాబు పొరపాటున డబ్బులు వేసేసాము, మాకు దగ్గర డబ్బులు లేవు అని కొంతమందిని అడిగి ఏవో బళ్ళు కట్టించుకుని ఎవరో బళ్ళ వాళ్ళు వెళ్తుంటే మొగుడు బళ్ళ ముసూర్మియాల్లాగా ఎట్లా కొట్లా సంచులు మోసుకుంటూ ఆ వెళ్ళే బళ్ళెక్కి ఇంకో బండి దిగి ఎక్కడో ఉచిత భోజనం ఉంటే అక్కడ తిని చచ్చి చెడి 6-7 రోజులకి ఇంటికి చేరారు, రూపాయి లేకుండా. మిగిలినవి లడ్డూలు ఏవో ఉన్నవే 1-2 మధ్యలో నోట్లో వేసుకున్నారు, అంతకంటే ఏం లేవు. బాటసారులాగా ప్రయాణం చేసుకుంటూ వచ్చేసరికల్లా వాకిట్లోనే ఆ సాధువు కనపడ్డాడు. వాళ్ళ వాకిట్లోనే ఈయనకి చూస్తే ఒళ్ళు మండిపోయింది. వెళ్ళేటప్పుడు నీ దిక్కుమాల శకునం వల్లే మేము తగలబడ్డాము, చేతిలో రూపాయి లేకుండా ఏదో ఒరిగిపోతుంది అన్నావు, నీకు దానం చేస్తే మాకు ఒరిగింది ఏమీ లేదు, చేతిలో రూపాయి లేక చచ్చి చెడి వచ్చావు అంటే సాధువు నవ్వుతున్నాడు. అదే కదా నువ్వు కోరుకున్నావు, నీకు ఇస్తే నేను అక్కడికి ఎట్లా అన్నావు అన్నాడు. నవ్వుతూ లేచి వెళ్ళిపోయేసరికి చుట్టుపక్కల వాళ్ళంతా ఏమమ్మా వచ్చారా ఏమిటి, మొహాలు అట్ట పీక్కుపోయినాయి, బండి లేదా, బండి లేకుండా ఎట్టా వచ్చావు ఏమిటి, దర్శనం బాగా అయిందని అందరు ఊళ్ళల్లో ఏముంది అందరూ చేరేసరికల్ ఈయన ధుమధుమలాడుతూ ఏముంది శకునం దిక్కుమాల శకునం వెళ్ళేటప్పుడు ఎదురయ్యాడు, వచ్చేసరికల్ పీడాకారం మా వాకిట్లోనే తయారైందంటే వాళ్ళందరూ నీకేమైనా పిచ్చ కిందా, ఆయన ఉన్నాడు కాబట్టి ఇవాళ నువ్వు బతుకున్నావు, లేకపోతే చచ్చేపోయేవాడివి రా నాయన, నువ్వు ఊరెళ్ళిన 3 రోజులకి మీ ఇంట్లో దొంగలు పడ్డారు, సాధువు నువ్వు వెళ్ళిన దగ్గర నుంచి మీ వాకిలి వదలని మీ అరుగు మీదే కూర్చున్నాడు, మీ ఆవిడిచ్చిన 3 కార్లతోటి 10 రోజులు తిన్నాడు ఆయన, కూర్చుని దొంగలను చూసుకుని ఆయన కేకలు పెట్టి చుట్టుపక్కల వాళ్ళని మెచ్చేసి వీళ్ళకి పట్టించాడు రక్షక భట్లకి. వాళ్ళు పట్టుకున్న తర్వాత కూడా నువ్వు వచ్చేదాకా నీ వాకిలికి కాపలా కాశాడు, మీ ఆవిడిచ్చిన 3 కానీల పుణ్యం అది నిన్ను ఇక్కడ కాపాడింది, అక్కడ డబ్బుల పైన వెంకన్నకేసావు, అక్కడ నీది దొంగతనం కాదు జరిగింది, అవును భగవంతుడిని చేరిన డబ్బు. ఆవిడకి ఏం డౌట్ వచ్చింది యశోదకి, నువ్వు దొంగలెక్కేసావు, ఏడాదికి 1000 కాదేమో ఇంకా ఎక్కువే అయ్యి ఉంటుంది, అందుకే లాగేసుకున్నాడు వెంకన్న డబ్బులు. జాగ్రత్తగా వేసాడు, ఇప్పుడు ఇంత లాభం అని చెప్పాడు భార్యకి, జాగ్రత్తగా ప్లాన్ చేసుకుని చెప్పుంటావు అంటుంది. అక్కడ గనక ఇక్కడ గనక దొంగలు కనుక పడి ఉంటే ఏమయ్యేది, వీళ్ళు ఇల్లు వాకిలి మొత్తానికి పోయేది, అంతా అయిపోయేది, ఆ రోడ్డు మీద పోయినట్టు కాకుండా ఇక్కడది కూడా పోయేది. నువ్వు 3 కానీలు దానం చేయటం వల్ల ఇవాళ ఇది బతుకుంది, ఈ ఆస్తి స్వాస్తి అంతా ఇల్లు వాకి. దొంగలు పడి దోచేస్తే ఏం మిగులుస్తారు, వస్తువులు కూడా పట్టుపోతారు కదా దొంగలు. అవును, దాంతో లపలపలాడిపోయాడు, బుద్ధి తెచ్చుకున్నాడు. ఎక్కడున్నాడు ఆ సాధు, ఊరంతా తిరిగి వెళ్ళి ఆయన ఇంటికి తెచ్చుకున్నాడు. నా వాకిట్లో ఉండు, మా వాకిట్లోనే తిను, నువ్వేదో జపం చేసుకోని బతిమలాడుకుని ఆ సాధువుని తమ వాకిట్లోనే ఉంచుకున్నాడు. పిల్లాడికి మాత్రం తనలాగా కాకుండా చిన్నప్పటి నుంచి దానం ధర్మం చేయటాన్ని అలవర్చాడు. ఆ సాధువు వల్ల 4 మంచి ముక్కలు నేర్చుకునేవాడు పిల్లాడు. తర్వాత కాలంలో శెట్టిగారి అబ్బాయి కూడా చాలా బుద్ధిమంతుడు, దానపరుడు అయ్యాడు. మనం చేసిన దానము దాని ఫలితాన్ని ఇవ్వక మానదు. నీకు తెలిసినట్టుగా నువ్వే గింజ పెడితే ఆ గింజే మొక్కొచ్చినట్టుగా మాత్రం కాదు, నీకు అవసరమైనప్పుడు కావలసిన సహాయం, నువ్వు చేసిన పాజిటివ్ థింగ్ చూసావా, నువ్వు ఇచ్చింది అది ఇంకొక పాజిటివ్ రూపంలో నీకు తిరిగి వస్తుంది, చేయాలి అంతే. అంతే. ఎంత బాగుందో రమ్మగారు, చాలా చాలా బాగుందండి. నమస్తే రమ్మగారు. నమస్తే చెయ్యి.